యాక్చువల్లీ ఇది గురుగ్రామ్ కాబట్టి మోస్ట్లీ నార్త్ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. ఈ రోజు అసలు ఏం స్పెషల్స్ ఉంటాయి అని కంటెంట్. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మాకు టీమ్ లంచ్. అసలు టీమ్ లంచ్ అంటే ఏంటో కూడా ఐ హావ్ నో ఐడియా. యాక్చువల్ గా నా ట్రైనింగ్ 2 months అయింది అండ్ దాని తర్వాత ఇలా టీమ్ లంచ్ ప్లాన్ చేశారు. సీనియర్స్ ఒక బ్యాచ్ అండ్ మా కలిపి అరౌండ్ 60 people అలా ఉన్నాం. అండ్ 60 people ని అకామిడేట్ చేసే ఒక ప్లేస్ కావాలి. మమ్మల్ని 1 week ముందే మమ్మల్ని అడిగారంటే లైక్ మీ డిసిషన్ ఏదన్నా చెప్పొచ్చు అని. చాలా మంది మోస్ట్లీ బార్బిక్యూ ఆర్ పైరెట్స్ ఆఫ్ గ్రిల్ ఇలా చెప్పారు. బట్ ఎప్పుడు ఫుడ్ ఏముంటది అని ఇలా రొటీన్ గా ఎందుకు అనేసి ఇలా బిగ్ పిక్చర్ అనే ఒక ప్లేస్ ని ఫైనల్ చేశారు. అందులో అయితే లైక్ సాంగ్స్, డాన్స్, డీజే, లైటింగ్స్ అండ్ ఆల్కహాల్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇంకా ఫైనల్లీ దానికి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అది లైక్ మాకు దగ్గరలోనే ఉంది, కొంచెం డిస్టెన్స్ మా సెక్టర్ నుంచి. సో ఇంకా చూద్దాం. మా ఫ్రెండ్స్ అందరూ ఏం రావట్లేదు, కొంతమంది వస్తున్నారు. ఎందుకంటే లైక్ వాళ్ళు ఆల్రెడీ ఒక టీమ్ కి అసైన్ అయ్యారు, వాళ్ళ టీమ్ లంచ్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ ఇది గురుగ్రామ్ కాబట్టి మోస్ట్లీ నార్త్ వాళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. మేము కొంతమంది నార్త్ వాళ్ళు మోస్ట్లీ ఫ్రెండ్లీ టైప్ ఈజీగా మింగిల్ అయిపోతారు. బట్ మనమే కొంచెం ఇంట్రోవర్ట్స్ కాబట్టి అంత ఫాస్ట్ గా క్లోజ్ అవ్వము. సో చూద్దాం అసలు ఎలా అయింది, ఏంటి, ఏమేమి ఉంటది ఈ రోజు, అసలు ఏం స్పెషల్స్ ఉంటాయి అనేసి. అండ్ ఈ వీడియోని మాత్రం అసలు మిస్ అవ్వకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కింద కమెంట్ సెక్షన్ లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది, అంటే లైక్ ఎలాంటివి షూట్ చేయాలి, ఎలాంటివి పోస్ట్ చేయాలన్నది. ఇంకా రెడీ అయ్యాక ఆల్రెడీ లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్ గా ఆటోలో స్టార్ట్ అయ్యాం. యాక్చువల్ గా మేము రీచ్ అయ్యే ప్లేస్ అయితే బిగ్ పిక్చర్, బట్ దాని కిందే ఒక వెస్ట్ సైడ్ స్టోర్ ఉంది. ఇంకా అలా మనకు ఒక స్టోర్ కనిపిస్తే ఆగుతామా, ఇంకా ఫాస్ట్ గా స్టాక్ ఏమైనా మంచిగా ఉందో చూడడానికని వెళ్ళా. కాకపోతే ఇంకా అప్పటికే లేట్ అయింది కాబట్టి మా ఫ్రెండ్స్ తినేసి వచ్చాక నీట్ గా చూసుకుందాం అన్నారు. ఇంకా అది కూడా కరెక్టే కదా అని పైకి స్టార్ట్ అయ్యా. అండ్ అంతలోపే మా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అసలు కింద మాత్రం మా ఆఫీస్ వాళ్ళు ఎవ్వరు కనిపించలే. ఆల్రెడీ ఇంకా అందరూ పైకి వెళ్లారేమో అనుకున్నాం. నేనైతే ఆఫీస్ కి లేటే, బయటికి వెళ్ళేటప్పుడు లేటే, అండ్ లాస్ట్ కి టీమ్ లంచ్ కి కూడా లేటే. ఇంకా లోపలికి వెళ్ళాక మేము మిడిల్ లో ఒక టేబుల్ తీసుకున్నాం. అండ్ రాగానే మా ఫ్రెండ్స్ కి వీడియో కాల్ చేసాం, ఎందుకంటే వాళ్ళు నిన్ననే వాళ్ళ టీమ్ తో టీమ్ లంచ్ కి వెళ్లారు. సో ఇంకా అలా కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఈ సౌండ్ కి ఏం మాట్లాడినా వినిపించట్లే. అండ్ ఇంకా మా ఆఫీస్ లో నార్త్ వాళ్ళకి అసలు నేను ఇలా వ్లాగ్స్ తీస్తాను కూడా తెలియదు. సో ముందే ఇంకా నేను ఇంట్రోవర్ట్ కాబట్టి వాళ్ళు చూసేటప్పుడు క్లిప్స్ తీయకుండా ఓన్లీ కొన్ని క్లిప్స్ నాకు పాసిబుల్ అయినంత వరకు తీయడానికి ట్రై చేశా. అండ్ ఇంకా ఫుడ్ విషయంకి వస్తే ఫస్ట్ అయితే పిజ్జా తీసుకొచ్చి సర్వ్ చేశారు. మనకి ఇదంతా సెట్ అవ్వదు అనేసి స్టార్టర్స్ ఏం మంచిగా ఉన్నాయో పెట్టుకోవడానికని వెళ్ళాం. వెజ్ లో అయితే పన్నీర్ మష్రూమ్ అండ్ మష్రూమ్ అయితే చాలా బాగుంది టేస్ట్. అండ్ నాన్ వెజ్ లో అయితే చికెన్ అండ్ మూర్గ్ ఏదో పెట్టారు, బట్ నేను ఓన్లీ చికెన్ అండ్ మష్రూమ్ పెట్టుకున్నా. చికెన్ కూడా టేస్ట్ అంత ఏం నచ్చలే నాకు. ఇంకా స్టార్టర్స్ తింటూ అలా సాంగ్స్ వింటూ ఉన్నాం. ఇంకా సపరేట్ గా ఇలా మోజిటో అండ్ కూల్ డ్రింక్స్ కూడా పెట్టారు, బట్ మనకు ఆ సెక్షన్ అంత ఏం నచ్చదు కాబట్టి ఏం వెళ్ళలేదు. బట్ మా ఫ్రెండ్స్ అయితే తెచ్చుకున్నారు. అండ్ ఇంకా నేను డైట్ లో ఉన్నా కాబట్టి పిజ్జా బేస్ తినకుండా ఓన్లీ ఇలా చికెన్ పీసెస్ మాత్రమే తింటున్నా. నార్మల్ గా డైట్ అనేం కాదు కానీ పిజ్జా టేస్ట్ కూడా అంతేం లేదు. బట్ మష్రూమ్ మాత్రం అసలు చాలా బాగుంది. ఇంకా అందుకే ఇంకా సెకండ్ ప్లేట్ కూడా తెచ్చుకున్నా. ఇంకా ఇలా తిన్నాక మా ఆఫీస్ వాళ్ళు డాన్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే ఇలా నార్మల్ గానే వేశారు, తర్వాత ఇంకా మామూలుగా లేదు. మమ్మల్ని చూస్తే మాత్రం ఆ క్లబ్ వాళ్ళు ఎంప్లాయీస్ అని అస్సలు అనుకోరు, ఏదో గొర్రెల్స్ అంతలా చేసా. ఇంకా కొంతమంది అయితే స్టేజ్ పైకి కూడా వెళ్లారు, బట్ అందులో ఉండే వర్కర్స్ కొంతమంది కిందకి దిగమని మర్యాదగా వెళ్ళిపోమన్నారు. బట్ మా ప్రాబ్లం ఏంటంటే డీజే అతను మొత్తం నార్త్ సాంగ్స్ మాత్రమే పెట్టాడు, మనకు అవి పెద్దగా వైబ్ ఏం రాదు. సో ఇంకా మా ఫ్రెండ్ వెళ్ళి కొద్దిసేపు ఆపరేట్ చేసిండు, బట్ ఇంకా కొద్దిసేపటికి వాళ్ళు వచ్చి తీసుకున్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక మన సాంగ్స్ ఉంటే అది వేరే ఉండేది. నార్త్ వాళ్ళు కూడా తెలుగు సాంగ్స్ పెట్టమని చాలా రిక్వెస్ట్ చేశారు, బట్ వాళ్ళు ఏం వినలేదు. ఇంకేముందులే అని అలా కొద్దిసేపు వేసి ఇంకా కూర్చున్నాం. ఇంతసేపు ఎగిరాక ఇంకా అందరు ఎనర్జీ పడిపోయింది. ఇంకా అంతలోపే లంచ్ పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ లంచ్ లో ఏం పెట్టారంటే వెజ్ కి పన్నీర్ అండ్ నాన్ వెజ్ కి 2 varieties, బట్ నేను ఓన్లీ చికెన్ పెట్టుకున్నాం. అండ్ రైస్ అండ్ పరోటా. టేస్ట్ మాత్రం అసలు అంతేం బాగాలేదు, బట్ రైస్ ఒక్కటి బాగుంది. ఇంత స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నా అంటే
అసలు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం స్టీమ్ రైస్ మాత్రమే కుక్ చేస్తారు. నాకు అసలు స్టీమ్ రైస్ అసలు తినబుద్దే కాదు. సో ఇంకా అందుకే రైస్ ఒక్కటి తినేసాను. అండ్ ఇంకా లంచ్ అయిపోయాక డెజర్ట్స్ పెట్టారు. నాకు డెజర్ట్స్ అని పేరు వింటేనే ప్రాణం పైకి లేచి వస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే రవ్వ కేసరి, గులాబ్ జామ్ అండ్ ఐస్ క్రీమ్ తో స్టార్ట్ చేసా. ఇది మాత్రం డే మొత్తంలో నా ఫేవరెట్ పార్ట్. అండ్ టైం కూడా చూసుకోకుండా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్నా. ఇందాక మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తింటూ ఒక రియాక్షన్ ఇచ్చిండు. అది వీడియో కంటెంట్ కి పనికొస్తుందని మళ్ళీ చేయమన్నా. కాకపోతే యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేసిండు. కష్టపడుతున్నా ఏదో పెద్దనే. ఇంకా డెజర్ట్ తినేసి ఇంకా కిందికి వెళ్ళిపోయాం. ఎట్లుంది పార్టీ? ఇంకా డెజర్ట్ తిన్నాక కిందికి వెళ్దాం అనుకున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ కి మాత్రం వెస్సైడ్ వెళ్ళగానే చెప్పా, ఒక 1 hour మీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోమ్మని. వాళ్ళు వాళ్ళ షాపింగ్ చేసుకున్నారు, ఇంకా నేను నా షాపింగ్ చేసుకున్నా. యాక్చువల్గా టీమ్ లంచ్కి వెళ్ళిన కిందే మాల్లో వెస్ట్ సైడ్ ఉంది. సో ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ట్రైల్ చేద్దామని వచ్చిన. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ వేర్ చాలా మంచిగా పెట్టింది వెస్ట్ సైడ్ వాళ్ళు. ఈసారి చాలా బాగున్నాయి, బట్ ప్రైజెస్ కూడా అంతే ఉన్నాయి. ఇక మా ఫ్రెండ్స్ని వదిలేసి నేను ఒక్కదాన్ని వచ్చిన, చూద్దాం ఏమన్నా మంచిగా ఉంటే షాపింగ్ చేద్దామని. సో ఇంకా అలా కొన్ని డ్రెస్సెస్ ట్రయల్ చేశాను. అండ్ ఈ 2 డ్రెస్సెస్లో ఒక డ్రెస్ తీసుకున్నా. ఇందులో మీరు నేను ఏ డ్రెస్ తీసుకున్నానో గెస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా డ్రెస్ తీసుకున్నాక ఇంకా పీజీకి రిటర్న్ అయ్యాం. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఐల్ వాచ్ యు లేటర్. బాయ్, థ్యాంక్ యూ.